కార్తీక మాసం సిరీస్ డే 15. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ పూజ ఎలా చేసుకున్నారు కామెంట్స్ చేయండి. మాకైతే ఈరోజు చాలా బాగా జరిగింది. మార్నింగ్ తులసమ్మ పూజ చేసుకొని పూజ గదిలో దీపం పెట్టుకొని శివాభిషేకం చేసుకొని టెంపుల్కి వెళ్ళాం. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, టెంపుల్ అయితే అస్సలు ఖాళీ లేదు. జనం మొత్తము ఎక్కడ పడితే అక్కడ అందరూ ఒత్తులు వేసుకుంటారు కదా ఈరోజు. సో ఇంక జనంతో ఫుల్ కలకల్లాడిపోతుంది శివాలయం అంతా కూడా. ఈరోజు బ్రాహ్మణులకి దీపదానం, సాలగ్రామ దానం, స్వయం పాకం ఇచ్చుకుంటే చాలా మంచిది అంటారు కదా. మేము కూడా దానం ఇచ్చుకున్నాము శివాలయంలో. దానం ఇచ్చుకొని శివ దర్శనం చేసుకున్నాము. ఈరోజు దర్శనం టైం పట్టింది. ఇంక దర్శనం అయిన తర్వాత ఇంటికి వచ్చి ఫాస్టింగ్ ఉన్నాము. డే అంతా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాము. ఈరోజు చంద్రుడికి కూడా పూజ చేసుకొని ఆయనకి పాలు పెట్టుకున్నాము. అష్టోత్తరాలు అన్నీ చదువుకున్నాను. ఇన్ని రోజులు ఈ 15 days నేనే ఇంట్లో కార్తీక మాసం చేశాను కాబట్టి అమ్మ నన్నే 365 ఒత్తి ఇంట్లో వెలిగించామంది. ఒత్తి వెలిగించిన తర్వాత ఇంట్లో కూడా పూజ గదిలో దీపం పెట్టుకొని చంద్రుడికి దీపం పెట్టుకున్నాను బయట. చంద్రుడికి పాలు పెట్టాము. పాలు పెట్టిన తర్వాత అది ఆయన కిరణాలు పడిన తర్వాత మనం అది ప్రసాదం కింద స్వీకరించాలి. ఆ తర్వాత ఆయనకి దీపం పెట్టిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయాము. టెంపుల్కి వెళ్ళి ఫ్యామిలీ మొత్తం అందరికీ కూడా ఒత్తులు వేసుకున్నాము. అమ్మ నేను ఒత్తు వేసేసాము ఫ్యామిలీ అందరి పేర్లు చెప్పుకొని. ఒత్తి వేసుకున్న తర్వాత శివ దర్శనం చేసుకున్నాము. శివ దర్శనం చాలా బాగా జరిగింది. ఈవినింగ్ మాత్రం అసలు అనుకోలేదు గుడి అంత ఖాళీగా ఉంటుందని. ఏదో మా కోసం ఆ ప్లేస్ ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. ఇంక వెంటనే వెళ్ళి ఒత్తి వెలిగించేసుకొని శివ దర్శనం చేసుకున్నాము. శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా దర్శనం చేసుకున్న తర్వాత పౌర్ణమిని చూసి చంద్రుడిని చూసి దండం పెట్టుకుని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఉపవాసం పూర్తి చేసుకున్నాము. సో ఇలా ఈరోజు జరిగింది. మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.